Hi viewers, this is Shaheen. Welcome back to our channel. Today we will discuss Andhra Pradesh State 7th class mathematics chapter number 8 rational numbers exercise 8.1 లో ఫస్ట్ ప్రాబ్లం. లిస్ట్ 5 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ ఈ ఇచ్చిన 2 రేషనల్ నెంబర్స్ మధ్యలో 5 రేషనల్ నెంబర్స్ అని రాయండి అంటున్నారు. సో ఫస్ట్ వన్ చూడండి మా -1 అండ్ 0 కదా అడిగిండేది వాళ్ళు. అబ్జర్వ్ చేయండి నెంబర్ లైన్ మీద ఇది -1 ఇది 0 కదా, అంటే నీకు ఎన్నైనా ఉండొచ్చు నాన్న, నెగిటివ్సే అవి కూడా, పాజిటివ్ రాదు. ఎందుకు 0కి -1కి మధ్యలో అడుగున్నారు వాళ్ళు, ఓకేనా. సో అందుకనేసి నెగిటివ్స్లలో ఉంటుంది. నెగిటివ్స్లలో ఇక్కడ నుంచి ఎన్ని ఉంటాయంటే ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఉంటాయి. అర్థమైందా? మీరు ఇంకా కొంచెం హై స్కూల్కి వెళ్ళిపోగానే అక్కడ ఇంకా ఏమొస్తున్నాయి, ఫార్ములా ఉంది a+b/2 అని. సో ఆ ఫార్ములాని యూజ్ చేసి కూడా చేయొచ్చు. ఇక్కడ ఇంకా మీరు చిన్నపిల్లలు కాబట్టి -1కి 0కి ఎన్ని రేషనల్ నెంబర్స్ ఉంటాయంటే ఫస్ట్ ఫిక్స్ అయిపోండి, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. ఓకే, మీ ఇష్టం ఎన్నన్నా తీసుకోండి. 6తో మల్టిప్లై చేసి డివైడ్ అయినా చేసుకోండి, కానీ నువ్వు దేంతో అయితే మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నావో ఈ -1ని దేన్ని మల్టిప్లై చేస్తావో దాంతోనే డివైడ్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ మన క్వశ్చన్ మనకి రావాలి కాబట్టి. సపోజ్ నేను 6తో మల్టిప్లై చేసి డివైడ్ చేసిన -6/6 -5/6 ఇలా వస్తాయి. 10తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను, అప్పుడు ఏమొస్తుంది -10/10 -9/10 ఇలా వస్తాయి. నెంబర్ ఆఫ్ వస్తాయి నాన్న, ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఉంటాయి 2 రేషనల్ నెంబర్స్ మధ్యలో. ఓకే, సో సింపుల్గా నేను ఏం చేస్తానంటే -1/10 -1/20 ఇలా ఇవే రాయాలనేం రూల్ ఏం లేదు, మీ ఇష్టం ఉన్న నెంబర్స్ రాయొచ్చు. కానీ -1కి 0కి మధ్యలోనే రావాలి దాని వాల్యూ. -1/30 -1/40 -1/50 లేదా -10/10 అంటే ఇది 1 అవుతుంది. -9/10 -8/10 -7/10 -6/10 -5/10 ఇక్కడికి అయిపోయినాయి 5 ఆపేయచ్చు. 0/10 అంటే 0నే అవుతుంది, అంటే -1కి 0కి మధ్యలో ఇన్ని ఉన్నాయి అని మీ ఇష్టం వచ్చిన నెంబర్స్ రాసుకోవచ్చు. ఓకేనా? ఎస్. సెకండ్ వన్ -2కి -1కి మధ్యలో యాజ్ ఎ విష్ ఏమైనా తీసుకోండి. నేను వచ్చేసి -2 అండ్ -1కి మధ్యలో అంటే -2ని 6తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను, -12/6 అవుతుంది. ఓకే, -1ని కూడా 6తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను, -6/6 అంటే ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే -2 వస్తుంది, దీన్ని సాల్వ్ చేస్తే -1 వస్తుంది. ఇప్పుడు -12కి -6కి మధ్యలో -12/6 -11/6 -10/6 -9/6 -8/6 -7/6 -6/6 అంటే ఓవరాల్గా -2 -11/6 2తో క్యాన్సిల్ చేస్తే 5/3 3తో క్యాన్సిల్ చేస్తే 3/2 4/3 -7/6 -1 అంటే ఓవరాల్గా మనకి ఏమొస్తాయంటే -11/6 -5/3 -3/2 -4/3 -7/6 ఆర్ the required 5 rational numbers in between -2 and -1. ఇక్కడ కూడా అలానే రాయండి డైలాగ్స్ ఫస్ట్ వన్కి. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ -4/5 అండ్ -2/3. ఓకే, -4/5ని 9తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తా, -36/9
45 అవుతుంది. అండ్ -2/3ని 15తో, అంటే ఇక్కడ డినామినేటర్ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, డినామినేటర్ సేమ్ ఉండాలా, అది కూడా కండిషన్ ఉంటుంది. సో 3ని 15తో మల్టిప్లై చేస్తే 45 అవుతుంది. -30/45. ఓకే, ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో -36/45, 35/45, 34/45, 33/45, 32/45, 31/45, 30/45. అంటే ఇవే కదా నా ఆన్సరు. దీన్ని క్యాన్సిల్ చేస్తే ఇంకా ఏమొస్తుంది? 5తో క్యాన్సిల్ చేస్తే -7/9. నెక్స్ట్ ఇది క్యాన్సిల్ అవుతుందా? -34/45 ఒకే నెంబర్తో పోదు, అలానే రాసేసేయండి. ఇది S3తో పోతుంది. 3 1s 3 1s 3 1s 3 3 5s 15. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మైనస్ నాన్న 32, ఇక్కడ మైనస్లు నాన్న -32/45 -31/45 ఆర్ the required 5 rational numbers in between -4/5 and -2/3. ఓకే, సేమ్ దీన్ని కూడా లాస్ట్ వన్ని కూడా అలానే చేద్దాం. -1/2. ఓకే, దీన్ని 18తో మల్టిప్లై చేసి డివైడ్ చేసుకుంటాను. -18/36 అండ్ 2/3. ఇప్పుడు దీన్ని కూడా 18 రావంటే దేంతో మల్టిప్లై చేద్దాం? 6తో. కరెక్టా? 36 కదా నాన్న? కాదు 12. ఓకే, 24/36 -18/36 మైనస్ ఇక్కడ ప్లస్ చేయండి, -17/36. ఇట్లా నెంబర్ ఆఫ్ వస్తాయి 24కి 18కి మధ్యలో. ఓకేనా? సో మనం కొన్ని రాసుకుందాం, ఇంత రిస్క్ ఎందుకు, డైరెక్ట్ రాద్దాం. మీ ఇష్టం ఉన్నటివి రాసుకోవచ్చు. 19/36, 20/36, 21 పాజిటివ్ నెంబర్స్ తీసుకుంటున్నాను. 22/36, 23/36 or the required 5 rational numbers in between -1/2 and 2/3. Okay, so ఇది నా క్వశ్చన్ నెంబర్ 1 solution. Next end problem. Write 4 more rational numbers in each of the following patterns. ఇక్కడ ఇచ్చిన ప్యాటర్న్ని అబ్జర్వ్ చేసి ఇంకా 4 రేషనల్ నెంబర్స్ని ప్రిపేర్ చేయండి అంటున్నారు. చూద్దాం. ఫస్ట్ వన్ గివెన్ -3/5, -6/10, -9/15, -12/20 అండ్ సో ఆన్. కాస్త అబ్జర్వ్ చేయండి అన్న, మీకు ఇది ఎలా కనిపిస్తుంది? -3/5ని 1తో మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది, 2తో మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది, 3 4 అంటే 1 2 3 మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. -3/5ని 1తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే -3/5 వస్తుంది. కామా -6/10ని వదిలేండి, -3/5 వస్తుంది. -3/5ని 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేసి సెకండ్ వన్ వస్తుంది, -6/10. అంటే -3/5ని 3తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే -9/15 వస్తుంది. -3/5ని 4తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే -12/20 వస్తుంది. అంటే 1 2 3 4 మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నారు. సో మిగతా 4 రాద్దాం మనమే. -3/5ని
4 అయిపోయింది కదా, 5తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. -3/5ని 6తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. -3/5ని 7తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే వస్తుంది. -3/5ని 8తో మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం. దట్ ఈక్వల్ టు -15/25. ఓకే, -18/30, -35, -24/40 are the required 4 రేషనల్ నెంబర్స్. ఓకే, ఇలానే మిగతావి చేసేద్దాం. అర్థమైందమ్మా? నెక్స్ట్ సెకండ్ వన్, -1/4, -2/8, -3/12 అండ్ సో ఆన్. అంటే -1/4ని 1తో మల్టిప్లై చేసి డివైడ్ చేశారు. -1/4ని 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేసి ఇది వస్తుంది. -1/4ని 3తో మల్టిప్లై చేసి డివైడ్ చేసి ఇది వస్తుంది. అంటే నెక్స్ట్ 4, 5, 6, 7. -1/4ని 4తో మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం. -1/4ని 5తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. -1/4ని 6తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. -1/4ని 7తో మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం. ఇవే ఆన్సర్. -4/16, -5/20, -6/24, -7/28 are the required 4 రేషనల్ నెంబర్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా 1/1ని మల్టిప్లై చేసి డివైడ్ చేశారు. 2, 3, 4. -1/6 ఇంటూ 4 అయిపోయింది 5తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. -1/6 ఇంటూ 6/6, -1/6 ఇంటూ 7/7, -1/6 ఇంటూ 8/8, -5/30, -6/36, -7/, ఇక్కడంతా డినామినేటర్లో ఉన్నాయి కాబట్టి డినామినేటర్ రాసేసేయండి అన్న, ఈజీగా అయిపోతుంది. 42, 8/-48 ఆర్ ద నెక్స్ట్ రాయండి. నెక్స్ట్ ఆర్ ద నెక్స్ట్ required 4 రేషనల్ నెంబర్స్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, -2/3ని 1తో మల్టిప్లై చేసి డివైడ్ చేసే క్వశ్చన్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ 2తో మల్టిప్లై చేశారు. 3, 4. నెక్స్ట్ 5తో స్టార్ట్ చేయాలి. ఓకే, 5నా సి బేటా 1, 2, 3, 4తోనన్నా 4తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. -2/3ని 5తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. -2/3ని 6తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. -2/3ని 7తో మల్టిప్లై చేసి డివైడ్ చేయండి. -8/12. ఓకే, ఇక్కడ నెక్స్ట్ అంతా డినామినేటర్లో వచ్చేస్తాయి. 10/-15, 12/-18, 14/-21. ఇక్కడ కూడా మైనస్ డినామినేటర్కి చేసేయండి, క్వశ్చన్లో డినామినేటర్లో ఉంది కాబట్టి. ఆర్ ద నెక్స్ట్ రిక్వైర్డ్ 4
రేషనల్ నెంబర్స్. ఓకే, సో ఇది మా క్వశ్చన్ నెంబర్ 2 సొల్యూషన్. థర్డ్ క్వశ్చన్, గివ్ 4 రేషనల్ నెంబర్స్ ఈక్వలెంట్ టు. ఈ ఇచ్చిన రేషనల్ నెంబర్స్కి 4 ఈక్వలెంట్ రేషనల్ నెంబర్స్ అని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. ఓకే, సో ఈక్వలెంట్ అంటే మళ్ళీ మనం క్యాన్సిల్ చేసినా ఇదే రావాలి. ఓకేనామా? సి గివెన్ రేషనల్ నెంబర్ ఏమి ఇచ్చారు వాళ్ళు? -2/7. వీటికి 4 ఈక్వలెంట్. న్యూమరేటర్ని దేంతో మల్టిప్లై చేస్తారో డినామినేటర్ని కూడా దాంతోనే మల్టిప్లై చేయాలి. సో 2/2. ఓకే, ఎంత వస్తుంది? -4/14 అవుతుంది. ఓకే, నెక్స్ట్ -2/7 ఇంటూ 3/3 -6/21 -2/7 ఇంటూ 4/4 -8/28 -2/7 ఇంటూ 5/5 ఈక్వల్ టు -10/35. Therefore, the required 4 rational numbers are -4/14, -6/21, -8/28, -10/35. ఇవే తీసుకోవాలా అంటే అలా ఏం రూల్ లేదుమా, మీ ఇష్టం. ఏ నెంబర్స్తో అయినా మల్టిప్లై చేయండి. ఓకే, కండిషన్ ఏమంటే న్యూమరేటర్లో దేంతో మల్టిప్లై చేస్తున్నారో డినామినేటర్లో కూడా దాంతోనే మల్టిప్లై చేయాలి. ఎందుకంటే క్యాన్సిల్ చేస్తే మళ్ళీ మన ప్రాబ్లం మనకే రావాలి. ఈక్వలెంట్ అంటున్నారు కాబట్టి సేమ్ అని. ఓకే, నెక్స్ట్ దీన్ని కూడా 5/-3 కదా నాన్న. మైనస్ అనేది డినామినేటర్లో ఉందనుకోండి, దాన్ని న్యూమరేటర్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? లేదు అలానే పెట్టుకొని చేసుకుంటామన్నా కూడా నో ప్రాబ్లం, ఏమవ్వదు. ఇంటూ 1తో చేయొచ్చు కదా మేడం మరి అంటే 1తో చేస్తే మన ప్రాబ్లం అదే వస్తుంది కదా, అందుకనేసి 2తో చేస్తున్నాను. 10/-6 5/-3 ఇంటూ 3/3 15/-9 5/-3 ఇంటూ 4/4 20/-12 5/-3 ఇంటూ 2 3 4 5 5/5 25/-15. Therefore, the required 4 rational numbers are 10/-6, 15/-9, 20/-12, 25/-15. ఓకే మా, నెక్స్ట్ 4/9 ఇంటూ 2/2 8/18 4/9 ఇంటూ 3/3 12/27 4/9 ఇంటూ 4/4 16/36 4/9 ఇంటూ 5/5 20/45. Therefore, the required 4 rational numbers are 8/18, 12/27, 16/36, 20/45. ఓకే, సో ఇది నా క్వశ్చన్ నెంబర్ 3 సొల్యూషన్. హాయ్ వ్యూవర్స్, దిస్ ఇస్ షాహిన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే విల్ డిస్కస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ 7th క్లాస్ మ్యాథమెటిక్స్ చాప్టర్ నెంబర్ 8 రేషనల్ నెంబర్స్ ఎక్సర్సైజ్ 8.1లో 4th ప్రాబ్లం. డ్రా ద నెంబర్ లైన్ and represent the following numbers on it.
నెంబర్లని డ్రా చేయాలంటే నాన్న అందులోకి 3/4 అనే రేషనల్ నెంబర్ని ఎక్కడుందో చూపించాలి. ఓకే, సి 0 1 2 3 ఈజీ మెథడ్ 4 5 6 7 8 9 10 11 -1 -2 -3 -4 -5 -6. డినామినేటర్లో ఏముందిమా 4 కదా, అన్నిటికీ బై 4 వేసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. ఏం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మ్యాథ్స్ అంటేనే ఈజీ, అది మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. సి బేటా -4/4 అంటే -1 అమ్మా. ఓకే, సో 0 ఎనీథింగ్ 0, 4/4 ఈజ్ 1, 8/4 ఈజ్ 2 అంటే ఇది ఇక్కడికి 1 0 -1 0 1 2. ఓకే, 3/4 ఎక్కడుంది? ఇక్కడుంది. ఇదే ఆన్సర్. అర్థమైందా? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే -5/8 కూడా చేద్దాం, ఈజీ మా. ఓకే, 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 -1 -2 -3 -4. డినామినేటర్లో 8 ఉంది, బై 8 అన్నిటికీ 8 వేసేసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. మీ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. మ్యాథ్స్ అంటేనే ఈజీ, అది మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఓకేనన్నా? 8/8 మీన్స్ 1, 0/8 మీన్స్ 0. సో -5/8 ఇక్కడ ఇంకొకటి రావాలి, -5/8 ఇక్కడ వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆన్సర్. అర్థమైందా? నెగిటివ్ కాబట్టి నెగిటివ్ సైడ్ ఎక్కువ తీసుకోవాలి. నేను పొరపాటున పాజిటివ్ ఎక్కువ తీసుకున్నాను కదా, అలా కాకుండా మీరు నెగిటివ్ ఎక్కువ తీసుకోండి. ఓకే, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 0 -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 -10 -11 1 2 3 4 5 6 7 8. డినామినేటర్లో బై 4 ఉంది, డినామినేటర్లో 4 ఉంది కాబట్టి అన్నిటికీ బై 4 వేసేసుకోండి. 8/4 ఈజ్ 2, 4/4 ఈజ్ 1, 0/4 ఈజ్ 0, -4/4 ఈజ్ -1, -8/4 ఈజ్ -2. మనకేం కావాలి? -7/4. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. అర్థమవుతుందా కాన్సెప్ట్? అంటే -1కి 0కి మధ్యలో 3 నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ -0కి 1కి మధ్యలో 1 2 3 4 5 6 7 8 లైన్స్ 7 లైన్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, 0 నుంచి 1కి 1 2 3 లైన్స్ ఉన్నాయి, పాయింట్స్, రేషనల్ నెంబర్స్. ఓకే, 0 1 2 3 4 5 6 7 8 9 10 11 మీ ఓపికనన్నా. ఓకే, -1 నాకు ఏం కావాలి? న్యూమరేటర్లో 7 వచ్చేలాగా, అంటే 7 కన్నా ఎక్కువ తీసుకుంటున్నాను. -3 -4 -5 -6. డినామినేటర్లో 8 ఉంది, బై 8 అన్నిటికీ. ఇలా చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. బై 8 8/8 అంటే 1 అయిపోతుంది. 0/8 0 అంటే మొత్తానికి 0 నుంచి 1కి మధ్యలో ఎన్ని లైన్స్ ఉంటాయి? అంటే ఎన్ని రేషనల్ నెంబర్స్ ఉన్నాయి? 7 ఉన్నాయి మధ్యలో, బిట్వీన్. ఓకే, 7/8 7/8 అంటే ఇది ఆన్సర్. అర్థమైందా? అంతే. ఇది క్వశ్చన్ నెంబర్ 4 సొల్యూషన్. చూడడానికి భయంకరంగా కనిపిస్తాయి ప్రాబ్లమ్స్,
అర్థం చేసుకొని చేస్తే వెరీ 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 ఈజీ. ఓకేమా? సో దిస్ ఇస్ క్వశ్చన్ నెంబర్ 4 సొల్యూషన్. ఫిఫ్త్ ప్రాబ్లం. The points P, Q, R, S, T, U, A and B on the number line are such that P నుంచి B వరకు నెంబర్ లైన్ మీద పాయింట్స్ని లొకేట్ చేసి పెట్టారు. కండిషన్ కూడా ఇచ్చారు. టిఆర్ డిస్టెన్స్, ఆర్ఎస్ డిస్టెన్స్, ఎస్యు డిస్టెన్స్ సేమ్ అంట. అండ్ ఏపీ డిస్టెన్స్, పీక్యూ డిస్టెన్స్, క్యూబీ డిస్టెన్స్ కూడా సేమ్ అంటున్నారు, ఈక్వల్ అంటున్నారు. అయితే నేమ్ ద రేషనల్ నెంబర్స్ రిప్రజెంటెడ్ బై పీ, క్యూ, ఆర్ అండ్ ఎస్. అయితే ఈ నేమ్స్ ఇవ్వండి. పి నుంచి క్యూకు ఈ పిక్యూఆర్ఏ అండ్ ఎస్కి నేమ్స్ ఇవ్వండి అని అంటున్నారు. ఓకేనా? అర్థమైందా? సారీ అంటున్నాను, ఏ కాదు, అండ్ ఎస్కి నేమ్స్ ఇవ్వండి అంటున్నారు. చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వ్ చేయండి. -1కి -2కి 2 లైన్స్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి. 2కి 3కి మధ్యలో 2 లైన్స్ అంటే పాయింట్స్ లాగా. ఓకే, సో ఇక్కడ కూడా మనము 2 పెట్టేసుకుందాం. అర్థమవుతుందా? ఓకే. 0 ఎన్ని ఉన్నాయన్న లైన్స్ మధ్యలో మనం చూసినట్లయితే అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 1 రావాలి అంటే ఇక్కడ నుంచి కౌంట్ చేయి. 0 1 2 3 అంటే ఇది 3/3 అయితేనే కదా 1 అయ్యేది. ఓకే, ఇది 1/3, ఇది 2/3 అవుతుంది అప్పుడు. ఓకే, 3/3, 4/3, 5/3, ఇది 6/3 అవుతుంది. 6/3 మీన్స్ 2 అవుతుంది. 7/3, 8/3. అర్థమవుతుందా? ఇక్కడ రాగానే -1/3, -2/3, -3/3 మీన్స్ -1, -4/3, -5/3, -6/3, -7/3 ఇలా ఉంటుందన్నమాట. ఓకే, ఎస్. పి, క్యూ, ఆర్ అండ్ ఎస్. పి represents, పి ఎక్కడుందన్నా? ఈడుంది. 7/3. ఓకే, ద రేషనల్ నెంబర్ పి represents 7/3. క్యూ represents 8/3. R represents, R ఎక్కడుంది నాన్న? ఎస్, -4/3. నెక్స్ట్ ఎస్ represents, ఎస్ ఎక్కడుంది? ఈడుంది. -5/3. ఇది నాన్న వాళ్ళు అడిగిన క్వశ్చన్. 5th క్వశ్చన్కి సొల్యూషన్. 6th ప్రాబ్లం. Which of the following pairs represent the same rational numbers? ఇక్కడ ఇచ్చిన పేర్లో సేమ్ రేషనల్ నెంబర్స్ ఏంటో చెప్పండి అంటున్నారు. చూద్దాం. -7/21 క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది? 7 1 జా 7 3 జా -1/3. ఇదేమి 3/9. 3 1 జా 3 3 జా 1/3. Therefore -1/3 is equal to 1/3 ma? No, not equal. Therefore it does not represent the same rational number. Okay, next. -16/20 నేను ఈక్వల్ అని అనుకుంటున్నాను. చూద్దాం. 20/-25. 4 4 జా 4 5 జా 5 4 జా 5 5 జా -4/5 ఈజ్ ఈక్వల్ టు, ఈ మైనస్ న్యూమరల్కి ఇచ్చేస్తే -4/5. ఎస్, కరెక్టే కదా నాన్న. దేర్ఫోర్
it represent the same rational number. ఓకే, -2/-3 మైనస్ క్యాన్సిల్ చేస్తే 2/3 అవుతుంది. 2/3 ఇప్పుడు ఇవి రెండు అండ్ 2/3 ఈక్వల్ టు 2/3. ఎస్, రెండు ఈక్వలే కాబట్టి ఇట్ రిప్రజెంట్స్ ద సేమ్ రేషనల్ నెంబర్. ఓకే, నెక్స్ట్ -3/5 ఇది ఇలానే ఉంటుంది. అండ్ -12/20 4 3s 4 5s -3/5 ఈజ్ ఈక్వల్ టు -3/5 కాబట్టి therefore it represent same రేషనల్ నెంబర్. ఓకేనా, ఇది క్యాన్సిల్ చేసి రాదు, చెక్ చేస్తాం. -24/15 3 5s 3 8s. ఓకే, -8/5 ఈజ్ నాట్ ఈక్వల్ టు, కరెక్టా? ఈక్వలే అవుతుంది నాన్న, మైనసే కదా. ఈజ్ ఈక్వల్ టు -8/5. therefore it represent same rational number. Okay, next 1/3 is not equal to -1/9. okay, therefore it does not represent the same రేషనల్ నెంబర్. ఈక్వల్ ఉంటే సేమ్ అంటాం, కాకపోతే నో అంటాం. మైనస్ క్యాన్సల్, అప్పుడు ఏమవుతుంది? 5/9. ఇది ఏమవుతుంది? -5/9 అవుతుంది. రెండు ఈక్వల్ కాదు. ఓకే, therefore it does not represent the same రేషనల్ నెంబర్. ఓకే, సో ఇది నా క్వశ్చన్ నెంబర్ 6 సొల్యూషన్. 7th ప్రాబ్లం, రీరైట్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ ఇన్ ద సింప్లెస్ట్ ఫామ్. వాళ్ళు ఇచ్చిన రేషనల్ నెంబర్స్ని సింప్లెస్ట్ ఫామ్లోకి కన్వర్ట్ చేయండి అంటున్నారు. సింప్లెస్ట్ ఫామ్ అంటే మనకి ఎంత వీలైతే అంతవరకు క్యాన్సిల్ చేయాలి. ఈక్వలెంట్ రేషనల్ నెంబర్స్ చేసాం కదండి, సేమ్ అలాగే. ఓకే, ఏమి ఇచ్చారు వాళ్ళు? గివెన్ రేషనల్ నెంబర్ -8/6. 2తో క్యాన్సిల్ చేస్తాను. 2 3s 2 4s, ఇంకా దీనికన్నా ఎక్కువ క్యాన్సిల్ అవ్వదు. ఓకే, therefore the simplest form of -8/6 ఈక్వల్ టు -4/3. ఓకే, సేమ్ దీన్ని కూడా అలానే చేద్దాం. ఏమి ఇచ్చారు? రేషనల్ నెంబరు 25/45. ఇలా డైలాగ్స్ రాయండి మా. 5 5s 5 9s 5/9. దీనికన్నా ఇంకెక్కువ క్యాన్సిల్ చేసి రాదు. therefore the simplest form of 25/45 ఈజ్ ఏమొచ్చిందన్న? 5/9. నెక్స్ట్ 44ని క్యాన్సిల్ చేస్తే -44/72. ఏ నెంబర్తో అయితే క్యాన్సిల్ న్యూమరేటర్ చేస్తున్నావో డినామినేటర్ కూడా దాంతోనే చేయాలి మా. న్యూమరేటర్ ఒక దాంతో, డినామినేటర్ ఒక దాంతో చేయకూడదు. ఓకే, 2తో స్టార్ట్ చేసుకుంటాను. 2 2s 2 2s 2 3s 6 2 6s 12. మళ్ళీ 2తోనే 2 1s 2 2 8s 2 11s. అంటే ఓవరాల్గా -11/18 వస్తుంది. ఇంకా దీన్ని
ఒకే నెంబర్ ఏదైనా తీసుకోండి, సేమ్ నెంబర్తో క్యాన్సిల్ అయితే రెండు ఒకే నెంబర్తో అవ్వవు. దేర్ఫోర్ the simplest form of minus 44 by 72 is minus 11 by 18. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం. దీన్ని క్యాన్సిల్ చేస్తే 2 4s 2 5s minus 4 by 5. Therefore the simplest form of minus 8 by 10 is minus 4 by 5. ఇంతేనన్నా. క్వశ్చన్ నెంబర్ 7 సొల్యూషన్. 8th ప్రాబ్లం. Fill in the blanks or boxes with the correct symbol out of greater than, less than and equal. వాళ్ళు కొన్ని బాక్సెస్ ఇచ్చారు కదన్నా. ఈ రేషనల్ నెంబర్స్ ఈక్వల్గా ఉన్నాయా, గ్రేటర్ దాన్లో ఉన్నాయా, లెస్ దాన్లో ఉన్నాయో ఈ బాక్సెస్లలో పెట్టాలంట. ఓకే, చూద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఓవరాల్గా నెగిటివ్ ఉంది, ఇక్కడేమో పాజిటివ్లో ఉంది. ఎప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ ఇలా కనిపించింది అనుకోండి, సింపుల్గా పాజిటివ్ ఏదైతే అదే గ్రేటెస్ట్ వన్ అవుతుంది. మౌత్ ఏ వైపు అయితే ఓపెన్ చేసి ఉందో అది గ్రేటెస్ట్ వన్ అని. ఓకేనా. సో 2/3 అనేది పాజిటివ్ నెంబర్ కాబట్టి మౌత్ పాజిటివ్ నెంబర్ వైపే ఓపెన్ చేసి ఉండాలి. ఓకే. క్లోజ్లో ఉన్నది వచ్చేసి స్మాలెస్ట్ వన్. క్లోజ్ అంటే చిన్నగా ఉంది కదన్నా, సో స్మాలెస్ట్ వన్. ఓపెన్లో ఉందంటే ఇంకా లోపలికి వెళ్తుంది అలా అన్న అర్థం చేసుకోవచ్చు. మనం తింటున్నాము, సంథింగ్ తింటున్నాము అంటే మౌత్ ఓపెన్ చేయాలి. మౌత్ ఓపెన్ చేస్తున్నాము అంటే లోపలికి వెళ్తారు అంటే ఇది గ్రేటెస్ట్ వన్ అని. ఇక్కడ క్లోజ్ అయి ఉంది, ఏం వెళ్ళే ఛాన్స్ లేదు. సో స్మాలెస్ట్ వన్, ఇది స్మాలెస్ట్ వన్, ఇది గ్రేటెస్ట్ వన్ అవుతుంది. అలా మ్యాథ్స్ ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకేనా, అర్థమైందా? ఫైన్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఈ రెండింట్లో ఏది పెద్దదో అర్థం చేసుకోవాలి. ఓకే, బాగా అబ్జర్వ్ చేయండి. ఇది మైనస్, ఇది కూడా మైనసే. 4/5 5/7తో కంపేర్ చేస్తే చిన్న నెంబరే ఇది. ఓకేనా, చిన్న నెంబరే అవుతుంది. ఓకే, లెస్ దాన్. నెక్స్ట్ -7/8 14/16. దీన్ని ఇంకా క్యాన్సిల్ చేస్తాను 2తో. 2 7s 2 8s. ఈ మైనస్ అనేది న్యూమరేటర్కి ఇచ్చినామనుకోండి -7/8 అవుతుంది. అంటే రెండు సేమేనా నాన్న? సేమ్ కాబట్టి ఈక్వల్. ఓకే, మళ్ళీ ఇక్కడ వచ్చాం, రెండు కూడా సేమే ఉన్నాయి. ఓకే, సో మీరు కావాలంటే దీనిని ఈక్వలెంట్ రేషనల్ నెంబర్కి ఈక్వలెంట్ రేషనల్ నెంబర్ కింద కన్వర్ట్ చేసుకుని కూడా చేయొచ్చు. -4/5 కదమ్మా, 7తో మల్టిప్లై చేసుకో. దీన్ని -5/7 కదా, ఇక్కడున్న డినామినేటర్తో మల్టిప్లై చేసుకో 5/5. డినామినేటర్ సేమ్ అయిపోతాయి. అప్పుడు -28/35 -25/35. సో ఏది తక్కువ ఉంటే అదే ఎక్కువ అన్నట్లు. మనం నెగిటివ్లో తగ్గుకుంటూ వస్తాం కదా మైనస్లలో అయితే, సేమ్ అట్లా ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయి. -8/5 కదా, ఈ డినామినేటర్తో దీన్ని, ఈ డినామినేటర్ దీంతో మల్టిప్లై చేయి. 4/4 అంటే -32/20. దీన్ని -7/4 ఇంటూ 5/5 అంటే -35/20. ఓకే, మరి ఏది పెద్దది? తక్కువ ఉండేదే పెద్దగా ఉంటుంది. నెగిటివ్లో తక్కువ ఏది ఉంటుందో అదే పెద్దది మా. ఓకే, సో గ్రేటర్ దాన్. నెక్స్ట్ దీన్ని కూడా -4/12 -3/12. దీన్ని దీంతో మల్టిప్లై చేస్తాను, దీన్ని మల్టిప్లై చేస్తాను. అప్పుడు ఏమవుతుంది? ఏది తక్కువ ఉంది? -3/12 అనేది తక్కువ, అంటే ఇదే గ్రేటెస్ట్ వన్. మనకి ఇలా మూవ్ అయ్యే కొద్దీ ఇంక్రీజ్ అవుతుంది కదమ్మా నెంబర్ లైన్లో. సో ఇంక్రీజ్ అవుతుందంటే నెగిటివ్ నెంబర్స్ తగ్గుకుంటూ వస్తేనే కదా మనకి వాల్యూ పెరిగేది, అట్లా. ఓకే, ఇక్కడ వచ్చి రెండు సేమే. ఈ డినామినేటర్లో ఉన్న నెగిటివ్ని న్యూమరేటర్కి ఇచ్చినామనుకోండి -5/11 అవుతుంది. -5/11 బోత్ ఆర్ సేమ్, సో ఈక్వల్.
నెక్స్ట్ జీరోతో నెగిటివ్ నెంబర్ని కంపేర్ చేసి జీరోనే పెద్దది. అది బాగా గుర్తుపెట్టుకో. ఎందుకు? నెగిటివ్ తర్వాత జీరో వస్తుంది, తర్వాత పాజిటివ్ నెంబర్స్ వస్తాయి. ఓకే, సో మైనస్తో కంపేర్ చేసి జీరోనే గ్రేటెస్ట్ వన్. జీరో ఈజ్ గ్రేటర్ దాన్ -7/6. ఇలా కాన్సెప్ట్ వైజ్గా అర్థం చేసుకొని చదివితే ఈజీగా అర్థమవుతుంది. మా మ్యాథ్స్ ఏమీ భయపడాల్సిన అవసరమే లేదు. మ్యాథ్స్ ఈజీ అనేది ఫిక్స్ అయిపోండి. ఓకే, ఎస్, దిస్ ఈజ్ ద క్వశ్చన్ నెంబర్ 8 సొల్యూషన్. 9th ప్రాబ్లం. వాళ్ళు ఏం అడుగుతున్నారు నాన్న? విచ్ ఈజ్ గ్రేటర్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఇక్కడ పేర్స్ ఇచ్చారు కదా నాన్న, వీక్లలో ఆ రెండింట్లలో ఏది గ్రేటెస్ట్ వన్ అని అడుగుతున్నారు. మనకి ఇలా తెలియడం లేదు. డినామినేటర్ సేమ్గా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి, న్యూమరేటర్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. అలాంటి టైంలో ఏం చేయాలి? 8th ప్రాబ్లం మనం ఏం చేస్తున్నాము? ఇలా డిఫరెంట్గా ఉన్నప్పుడు డినామినేటర్ ఆపోజిట్లో ఉన్న రేషనల్ నెంబర్లో ఉన్న డినామినేటర్తో మల్టిప్లై చేసుకున్నాం. అప్పుడు మనకి ఈక్వల్గా వచ్చేసాయి కదా ఫ్రాక్షన్స్, రేషనల్ నెంబర్స్. ఇక్కడ కూడా అదే పని చేద్దాం. ఇంటూ దీన్ని మల్టిప్లేస్తాను. 2/2 ఎంత వస్తుంది? 4/6. నెక్స్ట్ 5/2ని 3తో మల్టిప్లై చేద్దాం. 15/6. ఇప్పుడు ఈ రెండింటిలో నుంచి 4/6 అండ్ 15/6 కదా నాన్న, ఈ డినామినేటర్స్ సేమ్ అయిపోయినాయి. అర్థమవుతుందా మీకు? డినామినేటర్స్ సేమ్ అయిపోయినప్పుడు న్యూమరేటర్ కంపేర్ చేసుకోండి. 4 గ్రేటెస్ట్ వన్నా, 15 గ్రేటెస్ట్ వన్నా? 15 గ్రేటెస్ట్ వన్. 4/6 అనేది దేని నుంచి వచ్చింది? 2/3. 15/6 దేని నుంచి వచ్చింది? 5/2. సో 5/2నే గ్రేటెస్ట్ వన్. ఓకే, అర్థమైందా? దేర్ఫోర్ 5/2 ఈజ్ గ్రేటర్. కాన్సెప్ట్ అర్థమైందా? ఇంకొక ప్రాబ్లం చెప్తాను చూడు. -5/6ని 3తో మల్టిప్లై చేద్దాం. ఆపోజిట్ ఫ్రాక్షన్ రేషనల్ నెంబర్లో ఉన్న డినామినేటర్తో మల్టిప్లై చేస్తాను. 15/18. నెక్స్ట్ -4/3ని ఆపోజిట్లో ఉన్న రేషనల్ నెంబర్లోని డినామినేటర్తో మల్టిప్లై చేస్తాను. 6/6. -24/18. ఇప్పుడు ఇక్కడ 18 ఈక్వల్ అయిపోయినాయి. ఇప్పుడు కంపేర్ చేయండి న్యూమరేటర్స్ ఏమున్నాయమ్మా? -15 -24. ఇప్పుడు ఈ రెండింట్లో నుంచి ఎవరు గ్రేటెస్ట్ వన్ అంటే ఏం చెప్తాము? డినామినేటర్లో -15. ఈ రెండింట్లో నుంచి ఎవరు గ్రేటెస్ట్ వన్ అంటే ఏం చెప్పాలి? ఏది తక్కువగా, నెగిటివ్లో ఏది తక్కువగా ఉంటే అదే గ్రేటెస్ట్ వన్ అవుతుంది. ఓకేనా? -15/18 అంటే ఇది. -15/18 అంటే -5/6 ఈజ్ గ్రేటర్ దాన్ -4/3. ఓకే, -5/6 ఈజ్ గ్రేటర్. ఓకేనా? నెక్స్ట్ -3/4 ఇంటూ 3/3 -9/12 అండ్ 2/-3 ఇంటూ 4/4 -8/12. డినామినేటర్ సేమ్ ఉన్నాయి, న్యూమరేటర్ డిఫరెంట్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి కాబట్టి ఏది తక్కువ ఉంటే అదే ఎక్కువ ఉంటుంది. సో దేర్ఫోర్ -9/12 ఈజ్ లెస్ దాన్ -8/12. దట్ మీన్స్ -3/4 ఈజ్ లెస్ దాన్ 2/-3. Therefore -2/-3 is greater. 2/-3 is greater. నెక్స్ట్ ఇక్కడ డినామినేటర్ సేమ్ ఉన్నాయి, న్యూమరేటర్ అబ్జర్వ్ చేయండి. ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే ఏముంది మా? ఇది నెగిటివ్, ఇది పాజిటివ్. ఏది పాజిటివ్ ఉంటే అదే గ్రేటెస్ట్ వన్. 1/4 ఈజ్ గ్రేటర్ అంటే -1/4 ఈజ్ లెస్ దాన్ 1/4. ఓకేనన్నా? నెక్స్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్ని మనము సింపుల్గా రాసేసుకోవాలి. 7 3s 21, 20
120 to 23 minus 23 by 7 minus 15 19 by 5. Okay, minus 23 by 7 into 5 by 5. 5 3s are 15, 5 2s are 10, 11 minus 115 by 35 minus 19 by 5 into 7 by 5 minus 133 by 7 కదా 35. ఇప్పుడు డినామినేటర్ సేమ్ ఉన్నాయి, న్యూమరేటర్లో ఏది నెగిటివ్ ఉంది కాబట్టి ఏది చిన్నదో అదే ఆన్సర్ అవుతుంది. మైనస్ 115 by 35 ఈజ్ గ్రేటర్ దాన్ మైనస్ 133 by 35. దట్ మీన్స్ మైనస్ 115 by 35 అంటే మైనస్ 23 by 7 ఈజ్ గ్రేటర్ దాన్ మైనస్ 19 by 5. ఈ వాల్యూ ఎక్కడి నుంచి వచ్చింది? minus 3 into 2 by 7 is greater than minus 3 into 3 4 by 5. Okay, therefore minus 2 by 7 is greater. So ఇది నా క్వశ్చన్ నెంబర్ 9 సొల్యూషన్ టు 10th ప్రాబ్లం. Write the following rational numbers in ascending order. అసెండింగ్ ఆర్డర్లో రేషనల్ నెంబర్స్ని రాయండి అంటున్నారు. ఓకే, ఫస్ట్ డినామినేటర్ చెక్ చేసుకోవాలి. ఈక్వల్ ఉంటే ఈజీగా అయిపోతుంది. ఈక్వల్గా లేదనుకోండి మళ్ళీ దాన్ని మనం ఈక్వల్ చేసుకొని అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. ఓకే, ఇక్కడ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా రాసేయచ్చు. అసెండింగ్ ఆర్డర్ ఈక్వల్ టు మైనస్ ఇదే ఇక్కడ నుంచి ఇలా వస్తుంది కదా. సో స్మాలెస్ట్ నెంబర్ దిస్ వన్, నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్, నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్లో డినామినేటర్ డిఫరెంట్గా ఉన్నాయి. ఓకేనా, సో ఫస్ట్ మనము డినామినేటర్స్ ఈక్వల్ చేసుకుందాం. మైనస్ 1/3ని 3తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే మైనస్ 3/9 అవుతుంది. ఇది ఆల్రెడీ మైనస్ 2/9 ఉంది. ఓకే, నో ప్రాబ్లం. దీన్ని కూడా డినామినేటర్ 9 వచ్చేలాగా చూసుకుంటాను. 3/3 చేస్తా, మైనస్ 12/9. ఇప్పుడు ఏమవుతుందన్న మైనస్ 1/9 అంటే మైనస్ 3/9 కామా మైనస్ 2/9 కామా మైనస్ 12/9 అని ఇలా ఉంటుందన్నమాట. సో అసెండింగ్ ఆర్డర్ రాస్తే అసెండింగ్ ఆర్డర్ ఈక్వల్ టు మైనస్ ఇదే అంతకంటే చిన్నది కాబట్టి 4/3 దీని వాల్యూ ఇది కాబట్టి కమా నెక్స్ట్ దీని తర్వాత మైనస్ 1/3 వెయిట్ ఎస్ 3/9 అవుతుంది. తర్వాత 2/9 మైనస్ 2/9. సేమ్ దీన్ని కూడా అలానే చేసుకుందాం. మైనస్ 3/7 ఇంటూ డినామినేటర్ ఈక్వల్ అవ్వలాగా చూసుకుంటాను. దీన్ని ఎల్సిఎం అన్న ఫైండ్ చేసుకోండి. యాజ్ ఏ విష్ ఎలా చేసినా కూడా ఈ డినామినేటర్స్ ఈక్వల్ వచ్చేలాగా చూసుకోవాలి. లైక్ ఫ్రాక్షన్స్ లాగా ఉండాలి. బై 4 మైనస్ 12/28. నెక్స్ట్ మైనస్ 3/2 ఇంటూ 12 రావాలి కాబట్టి 2ని 14తో మల్టిప్లై చేస్తే 12 వస్తుంది. ఓకే, 14 3s 42/28 మైనస్ 3/4 ఇంటూ 7/7 మైనస్ 21/28. ఇప్పుడు వీక్లలో స్మాలెస్ట్ వన్ అంటే ఇది. ఆఫ్టర్ దట్ దిస్ వన్, ఆఫ్టర్ దట్ దిస్ వన్ మైనస్ 42/28 కామా అసెండింగ్ ఆర్డర్ నెక్స్ట్ మైనస్ 21/28 మైనస్ 12/28 మైనస్ 42/28 అంటే మైనస్ 3/2 మైనస్ 21/28 అంటే మైనస్ 3/4 మైనస్ 12/28 మీన్స్ మైనస్ 3/7.
ఇట్లా చేయాలి మా. ఓకే, ఇక్కడ ఇంట్రడక్షన్ మా. ఓకే, సి కొన్ని ఆపరేషన్స్ ఉన్నాయి, ఆపరేషన్స్ ఆన్ రేషనల్ నెంబర్స్. ఓకే, ఏవి చూద్దాం. అడిషన్, 2 రేషనల్ నెంబర్స్ ఇచ్చిన టైంలో అడిషన్ ఎలా చేస్తామో చూడండి. 7/3 ప్లస్ ఆఫ్ -5/3, ఒకటి పాజిటివ్ రేషన్ నెంబర్ ఉంది, ఒక నెగిటివ్ రేషన్ నెంబర్ ఉంది, దాన్ని యాడ్ చేయాలంట. సింపుల్ లైక్ ఫ్రాక్షన్స్ కదా నాన్న ఇవి. 7/3 ప్లస్ ఇంటూ మైనస్ -5/3 లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి డినామినేటర్ అలానే రాసేసి న్యూమరేటర్లో సైన్ ఏ విధంగా అయితే ఇచ్చారో దాంతో అదే రాసి యాజ్ ఇట్ ఈస్గా న్యూమరేటర్ వాల్యూస్ పెట్టేసేయాలి. ఓకే, 7 - 5 ఈజ్ 2, 2/3 ఈజ్ ద సొల్యూషన్. 7/3 డిక్రీజ్ చేయాలి కాబట్టి మైనస్ వచ్చింది కాబట్టి మైనస్ చేస్తే 2/3. ఓకే, నెక్స్ట్ సి, వైల్ యాడింగ్ రేషనల్ నెంబర్స్ విత్ సేమ్ డినామినేటర్ ఉన్నప్పుడు, ఓకే, we add the numerators keeping the denominator same. Okay, next అడిటివ్ ఇన్వర్స్ అంటే ఏ తీసుకున్నాం అనుకోండి, -a అనేది దానికి అడిటివ్ ఇన్వర్స్ అవుతుంది. 1/2 ఉందనుకోండి, -1/2 అనేది అడిటివ్ ఇన్వర్స్ ఆపోజిట్. అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే రిజల్ట్ మనకి 0 రావాలి. 0 వచ్చిందంటే ఆ నెంబర్స్ ఒకదానికొకటి అడిటివ్ ఇన్వర్స్లో ఉన్నాయి అని దాని మీనింగ్. ఓకేనా. See, for rational numbers also we call -4/7 as the additive inverse of 4/7. -4/7 ఇందాక చూసాం కదా క్వశ్చన్, ఆ క్వశ్చన్లో -4/7 అనేది 4/7కి అడిటివ్ ఇన్వర్స్ అయినట్లయితే ఇఫ్ యాజ్ వెల్ యాజ్ 4/7 అనేది -4/7కి అడిటివ్ ఇన్వర్స్ అవుతుంది. ఇక్కడ -2/3 అనేది 2/3కి అడిటివ్ ఇన్వర్స్ అయితే 2/3 అనేది -2/3కి అడిటివ్. అంటే ఈ రెండింటిని యాడ్ చేసామనుకో, అడిషన్ చేసినప్పుడు మనకి రిజల్ట్ 0 వచ్చిందనుకోండి, అప్పుడు ఆ 2 నెంబర్స్ ఒకదానికి ఒకటి అడిటివ్ ఇన్వర్స్లో ఉన్నాయి అని. సేమ్ ఉంటాయి, సైన్లు వేరు ఉంటాయి, ఒకటి ప్లస్ ఉంటే ఒకటి మైనస్ ఉంటుంది, సేమే ఉంటాయి నెంబర్స్. అటువంటి నెంబర్స్లని అడిటివ్ ఇన్వర్స్ టు ఈచ్ అదర్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ సబ్ట్రాక్షన్. ఇందాక మనం అడిషన్ ఎట్లా అయితే మాట్లాడుకున్నామో సేమ్ అలానే సబ్ట్రాక్షన్ కూడా ఉంటుంది. ఓకే, 5 ఇక్కడ ఆపోజిట్ ఉన్నాయి, ఆపోజిట్ అంటాను, వేరే వేరే డినామినేటర్స్ వేరే వేరే నెంబర్స్ ఉన్నాయి. సింపుల్, ఏం లేదు నాన్న, క్రాస్ మల్టిప్లై చేసేయండి, ఈజీగా అయిపోతుంది. ఓకే, 5 8 40 -7 3 21 బై డినామినేటర్స్ మల్టిప్లై చేయాలి. 7 8 56, సబ్ట్రాక్ట్ చేస్తే న్యూమరేటర్ వాల్యూని 19 అవుతుంది బై 56. ఓకే, మల్టిప్లికేషన్, న్యూమరేటర్ని న్యూమరేటర్లోకి మల్టిప్లై చేయాలి, డినామినేటర్ని డినామినేటర్లోకి మల్టిప్లై చేయాలి. ఓకే, డివిజన్, ఫస్ట్ మనం వాళ్ళు ఇచ్చిన నెంబర్ని రెసిప్రోకల్లోకి ఫస్ట్ నెంబర్ని రెసిప్రోకల్లోకి రాసుకొని చేస్తే వస్తుంది. ఒక ప్రాబ్లం చెప్తాను చూడండి ఇక్కడ. సి, 4/9 ఈజ్ డివిజిబుల్ బై -5/7. డివైడ్ సింబల్ ఉంది కాబట్టి దీన్ని ఇంటూలో కన్వర్ట్ చేసుకోవాలంటే ఈ -5/7ని రెసిప్రోకల్లో రాస్తే, అంటే రివర్స్లో రాసినాం అనుకోండి, 7/-5 అవుతుంది, ఉల్టా పడుతుంది. అప్పుడు మనం మల్టిప్లికేషన్ ఎలా చేయాలో తెలుసు కదా, న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్ బై డినామినేటర్ ఇంటూ డినామినేటర్ చేస్తే వచ్చేదే రిజల్ట్. ఏమైనా క్యాన్సిల్ అయ్యేటి ఉంటే క్యాన్సిల్ చేసి రాయొచ్చు. ఓకే, సింప్లెస్ట్ ఫామ్ లేదా స్టాండర్డ్ ఫామ్ అని అంటారు. ఇది మా ఎక్సర్సైజ్ 8.2 కన్నా ముందు ఉన్న ఇంట్రడక్షన్. ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద సమ్. వాళ్ళు ఇచ్చిన రేషనల్ నెంబర్స్ని సమ్ చేయాలంట. ఓకేనా. సి, 5/4 ప్లస్ ఆఫ్ -11/4. సో గివెన్ 5/4 ప్లస్ ఆఫ్ -11/4. ఈ బ్రాకెట్ని రిమూవ్ చేస్తే ఏమొస్తుందో రాసేద్దాం. 5/4 ప్లస్ ఇంటూ మైనస్ -11/4. లైక్ ఫ్రాక్షన్స్ కదా నాన్న ఇవి. సో ఏమవుతుంది, డినామినేటర్ సేమ్ వస్తుంది, న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈజ్ అలానే రాసేయాలి విత్ సైన్. 5
minus 11. 5 minus 11. 5 minus 11 ఎంత వస్తుంది అన్న? 5 minus 11 is minus 6. 6 minus 6 by 4. 2తో క్యాన్సిల్ చేయండి. 2 2s 2 3s. That means minus 3 by 2 is the solution. Next, second one. ఇక్కడ చూడండి, minus 9 by 10 in plus 22 by 15. సో ఇక్కడ ఒక ప్లస్ ఉంది, ఒకటి మైనస్ ఉంది, అంటే సమ్ చేయాలి. బట్ ఇక్కడ డినామినేటర్స్ అబ్జర్వ్ చేయండి, ఎలా ఉన్నాయి నాన్న? డినామినేటర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇలాంటి టైంలో మీరు క్రాస్ మల్టిప్లై చేసన్నా చేసుకోవచ్చు, లేదా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసన్నా చేయొచ్చు. ఓకేనా? నేను క్రాస్లో చేసుకుంటున్నాను. 15 ఇంటూ -9 -135 ప్లస్ 22 ఇంటూ 10 220 by 15 10s 150. ఓకేనా? 220 మైనస్ 135 చేయాలి. ఎంత వస్తుంది? 85 by 150. ఇవి రెండు కూడా 5th టేబుల్తో పోతుంది కదన్నా. 5 3s 15 0 5 1s 5 8 minus 5 means 3 will come. 3 అంటే ఇక్కడ ఏమవుతుంది? 35 అవుతుంది. సో 35 ఎన్నిసార్లు పోతుంది? 17 times పోతుంది. ఓకే, సో 17 by 30. ఇది థర్డ్ వన్ అన్న. సెకండ్ వన్ ఇక్కడ ఉంది. ఓకే, ఇది మర్చిపోయినా. సి నెక్స్ట్, గివెన్ 5 by 3 plus 3 by 5. ఎల్సిఎం అన్న ఫైండ్ అవుట్ చేయండి, లేదా క్రాస్ అన్న చేసుకోండి, ఏదైనా ఒకటి. 5 5s 25 ప్లస్ 3 3s 9 by 3 5s 15. ఓకే, 25 plus 9 34 by 15 is the solution. Next, given -3 by -11 plus 5 by 9. మైనస్ క్యాన్సిల్ అయితే ఏమొస్తుందన్న? 3 by 11 అవుతుంది. ప్లస్ 5 by 9. మేడం, ఇందాక మీరు క్రాస్ మల్టిప్లికేషన్ అని అంటున్నారు, ఎల్సిఎంతో చేయండి అని మీకు డౌట్ రావచ్చు. ఎల్సిఎంతో కూడా చేద్దాం. 11కి 9కి ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, 11కి 9కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి ఎంత వస్తుందో ఫస్ట్ చూద్దాం. ఇవి రెండు కూడా డిఫరెంట్ నెంబర్స్ కదన్నా. ఒకే నెంబర్తో ఇది క్యాన్సిల్ అవ్వదు. సో దీని యొక్క ఎల్సిఎము 99 అవుతుంది. రెండింటి మల్టిప్లై చేస్తే ఏదైతే వస్తుందో అదే ఎల్సిఎం అవుతుంది. కావాలంటే చెక్ చేసుకోండి. 2తో పోదు కాబట్టి 3 3s 9, అగైన్ 3తో 3 1s 3, నెక్స్ట్ 11 11 1s 11 1s 1 అలానే వస్తుంది. అంటే ఎల్సిఎం ఏంటి? 11 ఇంటూ 3 ఇంటూ 3 3 3s 9 9 ఇంటూ 11 is 99. ఓకే, చూద్దాం. 99 కదా నాన్న ఎల్సిఎము. ఇప్పుడు ఈ మొత్తం ఫ్రాక్షన్ వేసుకోండి, ఈజీ మెథడ్ ఇది. ఓకే, ఇంటూ ఎల్సిఎం ఎంత వచ్చిందో అంత వేయాలి, ప్లస్ 5 by 9 ఈ టోటల్ ఫ్రాక్షన్ ఇంటూ ఎల్సిఎం 99. ఇక్కడ 9 1s 9 11s సేమ్ 11 1s 11 9s 9 3s 27. ఇది క్యాన్సిల్ అవ్వలేదు చూడన్న, బై మిస్టేక్ క్యాన్సిల్ చేశాను. 5 11s 55 by 99. 50 70 77 78 79 80 82. 82 by 99 is the solution. Okay, next, given 8 by 19 plus of -2 by 52. -8 by 19 ప్లస్ ఇంటూ మైనస్ -2 by 52. ఇంకా క్యాన్సిల్ చేద్దామా?
2 2s are 4, 2 6 are. That means minus 8 by 19 minus 1 by 26. క్రాస్ మల్టిప్లై చేద్దామా? ఈజీగా అయిపోతున్నాయి. ఓకే, సో ఫస్ట్ మీరు క్యాల్కులేషన్ స్పీడ్గా చేయడం నేర్చుకోవాలి. మైనస్ 8 ఇంటూ 26 ఎంత వస్తుంది? -208 వస్తుంది. మైనస్ ఈ మైనస్ ఇక్కడ 19 ఇంటూ 1 ఈజ్ 19 బై 19 ఇంటూ 26. 19 ఇంటూ 26 494. ఓకే, యాడ్ చేస్తే 208 19 16 17 2 minus 227 by 494. దేంతోనా పోతుంది మా ఆలోచించండి మా. 7 నో, ఇక్కడ మనం క్వశ్చనే రాంగ్ రాసుకున్నాం నాన్న. 57 ఇక్కడ. ఓకే, సో 57 అన్నప్పుడు ఇదంతా రాదు. ఓకే, ఇక్కడ చేస్తా చూడండి. -8 by 19 -2 by 57. 19కి 57కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. 3తో 19 పోదు. 3 1s are 3, 3 9s are 19తో 19 1s are 19 1s are 19 3s are 27, 3 1s are 3 57. ఎల్సిఎం 57 అవుతుంది. -8 by 19 ఇంటూ ఎల్సిఎం -2 by 57 ఇంటూ ఎల్సిఎం. ఎల్సిఎం 57 క్యాన్సల్, 1s are 3s are. That means -24 minus 2 by 57. Okay, -26 by 57. చూడండి, ఒక్క నెంబర్ రాంగ్ రాసుకున్నందుకు మనకి ఆన్సర్ మొత్తము క్యాన్సిలేషన్ పార్టే ఎగిరిపోయింది. యాక్చువల్లీ ఇలా పెట్టుకున్నాం అనుకోండి, ఆన్సర్ ఇక్కడికే వస్తుంది. ఓకే, సో 7 రాసుకున్నందుకు ఇంత వచ్చింది, టెక్స్ట్ బుక్ ఆన్సర్ వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ సి బేటా, మనం ఏ నెంబర్ని తీసుకొని 0తో యాడ్ చేసినా అదే నెంబరే వస్తుంది. ఓకే, నెక్స్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్ కదా, ఫస్ట్ దీన్ని మనము ప్రాపర్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకుందాం. 3/5. 3 2s are 6, 6 plus 1 is 7, minus 7/3 plus 5 4s are 20, 20 plus 3 is 23. క్రాస్ మల్టిప్లై చేసన్నా చేయండి, లేదా ఎల్సిఎం ఫైండ్ అవుట్ అన్నా చేయండి. రెండు డిఫరెంట్ నెంబర్స్ కాబట్టి ఎల్సిఎం ఈజ్ 15. రెండింటి మల్టిప్లై చేస్తే వచ్చేది ఎల్సిఎం. ఫ్రాక్షన్ ఇంటూ ఎల్సిఎం ప్లస్ ఫ్రాక్షన్ ఇంటూ ఎల్సిఎం. 5 1s are 5 3s are 3 1s are 3 5s are. -35 plus 3 2s are 6, 3 3s are 9 by 15. సబ్ట్రాక్ట్ చేస్తే 9 minus 5 is 4, 6 minus 3 is 3. 34/15 is the required solution. సో ఇది నాన్న క్వశ్చన్ నెంబర్ 1 సొల్యూషన్. సెకండ్ ప్రాబ్లం సేమ్ ఫస్ట్ ప్రాబ్లం ఎలా అయితే చేసామో ఇది కూడా అంతే అండి. ఓకే, ఫైండ్ అవుట్ చేయండి అని చెప్తున్నారు. గివెన్ ఏమిచ్చారు? 7/24 మైనస్ 17/36. ఓకే, 17/36. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసుకుందాం. 24 36. 2తో స్టార్ట్ చేయండి. 2 1s are 2 2s are 2 1s are 2 8s are 2 6 are 2 9s are 2 3s are 9 అలానే వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు 3తో 3 1s are 3 3s are అగైన్ 3తో 3 1s are 1 అలానే వస్తుంది. 3 1s are. ఓకే, ఎల్సిఎం
2 2s are 4, 4 2s are 8, 8 2s are 24, 8 3s are 24 into 3, 12, 6, 7, 72. Okay, 7 by 24 into 72 minus 17 by 36 into 72. 36 1s are 36 2s are. ఇక్కడ చూడండి 24 into 3, 24 into 3 చేస్తే ఇదే వస్తుంది. సో 7 into 3 is 21 minus 34 by 72 minus 4 minus 1 is 3, 3 minus 2 is 1 by 72 is the correct solution. Next, given 5 by 63 minus of minus 6 by 21. 5 by 63 minus into minus plus 6 by 21. ఓకే, ఎల్సిఎం ఫైనల్ చేసుకుందామా. 63కి 21కి ఆడ్ నెంబర్ సో 2తో క్యాన్సిల్ అవ్వదు. 3 3 2s are 3 1s are 3 7s are. Again start with 3 3 7s are 7, right as it is. 7 1s are 7 1s are. So LCM 7 3s are 21, 21 into 3, 63 is the LCM. So fraction into 63, 6 by 21, fraction into LCM. 1s are 3s are 1 1. Okay, 5 plus 18 by 63, 18 19 20 23 by 63. Okay Nana, this is the required solution. Next, given minus 6 by 13 minus of minus 7 by 15. Minus 6 by 13 minus into minus plus 7 by 15. 13కి 15కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. రెండు డిఫరెంట్ నెంబర్స్ కదా నాన్న. 13 అలానే వస్తుంది 5s. నెక్స్ట్ 5తో 13 అలానే వస్తుంది 5 1s, 13 1s. 13 5s 65 into 3, 3 5s 15, 3 6 18 19, 195. Okay, minus 6 by 13 into 195 plus 7 by 15 into 195. 13 1s 13, 19 minus 13 అంటే 6 వస్తుంది. 13 5s. నెక్స్ట్ 15 1s 15, 15 1s 15, 19 minus 15 అంటే 4 వస్తుంది. 3s. ఓకే, చూడన్నా మళ్ళీ అదే కదా వచ్చిండేది. డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయనుకోండి, అంటే సేమ్ నెంబర్తో క్యాన్సిల్ కానివి ఉంటాయి కదా నాన్న, అలాంటివి వాటి యొక్క ఎల్సిఎం ఏమవుతుందంటే ఈ రెండు మల్టిప్లైస్ ఎంతైతే వస్తుందో అదే ఎల్సిఎం. ఓకే, అది బాగా గుర్తుపెట్టుకోండి. minus 6 into 15 or 15 into 6 ఎలా చేసినా ఒకటే. ఓకే, సో 15 into minus 6 minus 90 plus 13 into 7 91. 91 minus 90 is 1. 1 by 195 is the solution. Okay, next, given minus 3 by 8 minus 7 by 11. మళ్ళీ ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి కదా, ఒకే నెంబర్ అయితే క్యాన్సిల్ అవ్వవు. ఓకే, సో ఎల్సిఎం ఏమవుతుంది నాన్న 88. సింపుల్ ఈజీ మెథడ్. ఇంటూ ఎల్సిఎం minus 7 by 11 into LCM. 11 1s 11 8s, 8 1s 8 11s. 30 minus 33 minus 56 by 88. 56 33 రెండు కూడా సేమ్ సైన్ ఉంది కాబట్టి రెండింటికి యాడ్ చేసేయండి. 89
minus 89 by 88 is the required solution. Okay, next. ఫస్ట్ దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి ప్రాపర్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకుందాం. 9 2s are 18, 18 plus 1 is 19, minus 19 by 9 minus 6. ఏం లేకపోతే బై 1 అనుకోండి, క్రాస్ మల్టిప్లై చేయండి. minus 19 minus 9 6 are 54 by 9 1s are is 9. 54 19 9 10 13 7 minus 73 by 9 is the required solution. Okay, so ఇది నాన్న క్వశ్చన్ నెంబర్ 2 సొల్యూషన్. థర్డ్ ప్రాబ్లం, ఫైండ్ ద ప్రోడక్ట్ని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు, అంటే మల్టిప్లై చేయడం. ఓకే, ఏముంది నాన్న, న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్ బై డినామినేటర్ ఇంటూ డినామినేటర్ చేస్తే వచ్చే రిజల్టే మనకు కావాల్సిన రిజల్ట్. ఓకే, న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్ 9 ఇంటూ మైనస్ 7 బై 2 ఇంటూ 4 మైనస్ 63 బై 8 అంతే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం లేదు, బై 1 అనుకోవాలి. గివెన్ 3 by 10 into minus 9, that means 3 by 10 into minus 9 by 1, numerator into numerator, denominator into denominator, minus 27 by 10 అంతే. నెక్స్ట్ minus 6 by 5 into 9 by 11, minus 6 into 9 5 into 11 minus 54 by 55. ఓకే, చూడండి ఎంత ఈజీగా ఉన్నాయో. గివెన్ 3 by 7 into minus 2 by 5, that means 3 into minus 2 by 7 into 5, 3 2s are 6, మైనస్ ఉంది కాబట్టి minus 6 by 7 5s are 35. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్. త్రీ by 11 into 2 by 5, 3 into 2, 3 into 2, 11 into 5, 3 2s are 6, 11 5s are 55. That's it. Next, sixth one. 3 by minus 5 into minus 5 by 3. సింపుల్ అన్న, క్యాన్సిల్ చేయండి, మైనస్ క్యాన్సిల్, 5 5 క్యాన్సిల్, ఏమొస్తుంది 1. దట్స్ ఇట్, అంతే. ఇది నాన్న క్వశ్చన్ నెంబర్ 3 సొల్యూషన్. ఫోర్త్ లాస్ట్ ప్రాబ్లం. ఓకే, సిమ్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్, ఈ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలంట. ఇందాక ముందు థర్డ్ ప్రాబ్లంలో మల్టిప్లికేషన్ ఉంది, ఈ ప్రాబ్లంలో డివిజన్ ఉంది. డివిజన్ ఉంటే ఏం చేస్తాము, సింపుల్గా దీన్ని రెసిప్రోకల్లో రాసుకుంటాం. అప్పుడు ఇది డివైడెడ్ బై సింబల్ కాస్త ఇంటూలోకి చేంజ్ అయిపోతుంది. ఓకే, అప్పుడు ఈజీ అయిపోతుంది. గివెన్ -4 ఈజ్ డివిజిబుల్ బై 2 by 3. సో దీన్ని -4 ఇంటూ 3/2గా రాస్తాను. ఓకేమా, 2 1s 2 2s minus 2 3s 6. That's it. Okay, next second one. Given -3/5 is divisible by 2. -3/5 ఇంటూ రెసిప్రోకల్లో రాస్తే ఏమవుతుంది, 1/2 అవుతుంది. ఓకే, న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్. సో -3 into 1/5 into 2, -3/10 is the solution. Next, question number 3. Given -4/5 is divisible by -3.
-4/5 ఇంటూ దీని రెసిప్రోకల్ రాస్తే 1/-3 అవుతుంది. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే ప్లస్ అయిపోతుంది. 4 ఇంటూ ఇప్పుడు అర్థమైంది కాబట్టి డైరెక్ట్గా రాస్తున్నానన్న. న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్ 4 1s 4 బై 5 3s 15. ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోయి ఉంటుంది. సో 4/15 ఈజ్ ద సొల్యూషన్. నెక్స్ట్ గివెన్ -1/8 ఈజ్ డివిజిబుల్ బై 3/4. -1/8 ఇంటూ 3/4ని రెసిప్రోకల్లో రాస్తే 4/3 అవుతుంది. 4 1s 4 2s మైనస్ 1 ఇంటూ 1 ఈజ్ 1 బై 2 3s 6 -1/6. నెక్స్ట్ క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయాలి, లేకపోతే వదిలేసేయండి. -2/13 ఈజ్ డివిజిబుల్ బై 1/7. -2/13 ఇంటూ దీని రెసిప్రోకల్ రాస్తే 7/1 అవుతుంది. -2 ఇంటూ 7 ఈజ్ -14 బై 13 ఇంటూ 1 ఈజ్ 13. ఓకే. నెక్స్ట్ గివెన్ -7/12 ఈజ్ డివిజిబుల్ బై -2/13 ఈక్వల్ టు -7/12 ఇంటూ రెసిప్రోకల్ రాస్తే 13/-2. మైనస్ క్యాన్సల్ అయిపోతుంది. ఓకేనా. సో 13 ఇంటూ 7 ఆర్ 7 ఇంటూ 13 91/12 2s 24. మైనస్ క్యాన్సల్ అయిపోయి ఉంటుంది కాబట్టి 91/24. గివెన్ 3/13 ఈజ్ డివిజిబుల్ బై -4/65. 3/13 ఇంటూ 65/-4. 13 1s 13 5s. ఈ మైనస్ ఉంది కదన్నా, ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి నేను న్యూమరేటర్లో రాసుకుంటున్నాను. ఓకే. 3 5s 15 బై 4 1s 4. సో -15/4 ఈజ్ ద రిక్వైర్డ్ సొల్యూషన్. సో ఇది నా క్వశ్చన్ నెంబర్ 4 సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో మనము నెక్స్ట్ చాప్టర్ని డిస్కస్ చేసుకుందాం. ఇంతవరకు ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.